అండి గురుగారు చెప్పినట్టుగా మీరు పరిహారాలు ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు పెళ్ళి అవుతుంది. మరో కాల్ తీసుకుందాం గురుగారు. అలాగే. హలో. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి కోసం తెలుసుకున్నాను. ఓకే, మీ అమ్మాయి పేరు చెప్తారా? అమృత అండి. ఓకే, అమృత గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 22, 2001. ఆగస్టు 22, 2001. ఓకే, పుట్టిన సమయం? మధ్యాహ్నం 1:30, 2:30 మధ్యలో అండి. ఓకే, 1:30, 2:30 మధ్యలో. ఓకే, అలాగే మీ పాప పుట్టిన ప్లేస్ ఎక్కడో చెప్తారా? చెప్తాను. కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, మీ సమస్య ఏంటో, మీ పాప సమస్య ఏంటో ఒకసారి గురుగారికి చెప్పండి. సరే. హలో, చెప్పండి, ఏ సమస్య ఏంటమ్మా? నమస్కారం గురుగారు. నమస్కారం. మా పాపకి జాబ్ కోసం అనేసి, మా పాప హైదరాబాద్ లో MBA చేస్తుందండి. సరే. HR గ్రూప్ తీసుకుంది. సరే. అయితే జాబ్ కోసం ట్రై చేస్తుంది కానీ ఇంతవరకు ఎక్కడ కుదరట్లేదు. అమ్మా, మీ అమ్మాయి హస్త 4వ పాదం కన్యా రాశి, జన్మలగ్నం వచ్చి వృశ్చిక లగ్నము. సరేనమ్మా. మరి లాస్ట్ ఇయర్ కన్యా రాశికి అంత బాగలేదు. ఇప్పుడు నడుస్తున్న ఉగాది బాగుంది. అయితే మీ అమ్మాయి ఏదైనా కానీ అమ్మా కాస్త మాట్లాడదు, దాపరికంగా ఉంటుంది, అంటే డిస్కస్ చేయదు. కాబట్టి తను ఎదుటివాడికి తన సమస్య ఏంటో, తను ఏ రకంగా ఎదుటివాడి నుంచి ఆశిస్తుందో, తన ప్యాకేజ్ ఏంటి, తన రిక్వైర్మెంట్ ఏంటి అన్ని వివరంగా అడగాలమ్మా. అడిగినంత మాత్రాన అవతల వాడు అదే రకంగా స్పందిస్తాడని కాదు, కానీ అడిగిన దాంట్లో 80% వస్తుంది. రెండవది, తనకి జాబ్ రావాలి కాబట్టి తను ఆంజనేయ స్వామికి నెలకొక మంగళవారం సింధూరం పోయించమని చెప్పండి. ఆంజనేయ స్వామికి నెలకొక మంగళవారం సింధూరం పోయించాలా. అలాగే ప్రతి దశమి రోజున ఈశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయించండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మాయికి మంచి జాబ్ అవకాశం వస్తుంది. ఇది కాకుండా బుధవారం గణపతికి గరికమాల వేసి వీలైతే అభిషేకం చేయించమనండి, లేదా అర్చన కానీ చేయించుకుంటే ఖచ్చితమైన అమ్మాయి నక్షత్ర పరంగా కూడా అభివృద్ధి వస్తుంది. ఎందుకంటే హస్త నక్షత్రం ఎవరిది? సాక్షాత్ విఘ్నేశ్వరుడి జన్మతార. కాబట్టి ఆ విఘ్నేశ్వరుడికి ప్రతి బుధవారం గరికమాల వేసి అర్చన చేయించుకోమనండి. విఘ్నాలు తొలగిపోయి తొందరగా మంచి జాబ్ లో సెటిల్ అవుతుందమ్మా. సరే. రైట్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. గురుగారు